హాయ్ ఫ్రెండ్స్, సో గేమ్ చేంజర్ టీజర్ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను. రామ్ మచ్చా మచ్చాతో గేమ్ చేంజర్ తాలూకు హైప్ అనేది ఆకాశాన్ని అంటేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టీజర్ కట్ ఎలా ఉండబోతుంది, టీజర్లో రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నాడు, అసలు నేను ఆపుకోలేకపోతున్నా. ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తాను నేను. దానికి తోడు శంకర్ గారు 16 సంవత్సరాల తర్వాత తన స్ట్రాంగ్ జోన్లోకి అడుగు పెట్టేశారు. ఒక మాస్ కమర్షియల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఆయన ఒక్కసారి మాస్ కమర్షియల్ సినిమా తీశారు అని అంటే దాని ఇంపాక్ట్, దాని బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు టీజర్ కట్ విషయానికి వస్తే, దసరాకి రిలీజ్ అవబోతున్నటువంటి ఈ టీజర్ 2 వర్షన్స్గా డివైడ్ చేశారు అట శంకర్ గారు. 2 వర్షన్స్ కట్ చేశారు అట. సో ఈ 2 వర్షన్స్ కూడా ఫైనల్ చేస్తున్నారు. ఫైనల్ చేసిన తర్వాత ఆ ఫైనల్ టీజర్ కట్ అనేది రామ్ చరణ్ గారికి పంపిస్తారట. సో రామ్ చరణ్ గారు చూసి ఫైనల్ చేసిన తర్వాత మన ముందుకు రానుంది ఆ టీజర్. సో టీజర్లో రామ్ చరణ్ గారిని ఏ రేంజ్లో ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 3 పాత్రలు పోషిస్తున్నారు రామ్ చరణ్ గారు. ఒకటి స్టూడెంట్ పాత్ర, మరొకటి ఐఏఎస్ పాత్ర, మరొకటి తండ్రి పాత్ర. ఒక సినిమాలో 3 వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించడం ఇదే మొట్టమొదటిసారి రామ్ చరణ్ గారు. రంగస్థలంలో చిట్టుబాబు పాత్రతోనే ఆయన ఆడేసుకున్నారు. ఇప్పుడు 3 పాత్రలు అంటే అసలు మన ఊహ కూడా అందట్లేదు. అసలు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. సో శంకర్ గారు అయితే యాంటోనీ రూబెన్ జవాన్ ఎడిటర్ని తీసుకున్నారు సినిమా త్రూ అవుట్ కట్ చేయడానికి. సో మన టీజర్ కట్ కూడా జవాన్ సినిమా ఎడిటర్ పనిచేసినటువంటి యాంటోనీ రూబెన్ గారే టీజర్ కట్ చేయబోతున్నారు. సో దసరా కానుకగా మన ముందుకు వచ్చేనుంది ఈ టీజరు. సో ఈ టీజర్లో తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, శంకర్ గారి టేకింగ్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, ఆ స్టూడెంట్ పాత్ర తాలూకు ఎలివేషన్ ఎలా ఉంటుంది, ఐఏఎస్ పాత్ర తాలూకు ఎలివేషన్ ఎలా ఉంటుంది, తండ్రి పాత్ర యొక్క ఎలివేషన్ ఎలా ఉంటుంది, డైలాగ్స్ అసలు ఇప్పటి వరకు దాని నుంచి ఒక్క డైలాగ్ కూడా రాలే. అసలు మనకి అది ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు. ఈ ఒక్క టీజర్ తర్వాత గేమ్ చేంజర్ తాలూకు హైప్ న్యూట్రల్ ఆడియన్స్లో, ఫ్యాన్స్కి ఎలాగో ఏం రిలీజ్ చేసినా నచ్చుతుంది. గేమ్ చేంజర్ తాలూకు హైప్ అంటే మూవీ లవర్స్ కానీ, మూవీ గోయర్స్కి కానీ, న్యూట్రల్ ఆడియన్స్కి కానీ వాళ్ళకి అర్థమైతేనే కదా సినిమా తాలూకు హైప్ అనేది పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి టీజర్ ఎలా ఉంటుందో మార్కెట్లో న్యూట్రల్ ఆడియన్స్ తాలూకు ఆ ఒపీనియన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోనుంది ఈ యొక్క టీజర్తోనే. సో టీజర్ టార్గెట్ 40 మిలియన్ వ్యూస్, అంటే హైయెస్ట్ టీజర్ అనమాట అది. సో 24 అవర్స్లో 45 మిలియన్స్ ఖచ్చితంగా కొడుతుంది. దాని మీద అంత హైప్ ఉందన్నమాట. ఇప్పటివరకు ఏ కంటెంట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్లో కూడా అసలు ఏం దించుతారా అనే ఎగ్జైట్మెంట్తోనే ఆ టీజర్ ఓపెన్ చేస్తారు. సో టీజర్ మొత్తం బ్లాస్టే ఉండబోతుందని చెప్పేసి ఇన్సైడ్ టాక్. మరి ఆ టీజర్ వచ్చిన తర్వాత ఎటువంటి సునామీ క్రియేట్ చేస్తుందని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, శంకర్ గారు ప్రమోషన్స్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అన్ని సినిమాలు మనం చూసాము. అయితే ఈసారి టీజర్ లాంచ్కి ఆయన ఒక భారీ సెట్ వేయబోతున్నాడు అనే సంగతి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాని చెక్ చేసేస్తుంది. అంటే ఒక్క సాంగ్ కోసమే ఆయన కాలేజ్కి వెళ్ళి సాంగ్ లాంచ్ చేశారంటే టీజర్ని ఏ రేంజ్లో లాంచ్ చేస్తారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అనమాట. సో టీజర్ని ఒక రేంజ్లో లాంచ్ చేసిన తర్వాత టీజర్ తాలూకు వ్యూస్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి భయ్య.